విశాఖ గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటైజేషన్ చేయరాదని నిరసన తెలిపిన గాజువాక వైఎస్ఆర్సీపీ నాయకులు. గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటైజేషన్ చేయరాదని నిరసన తెలిపిన గాజువాక వైఎస్ఆర్సీపీ నాయకులు. గాజువాక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి గాజువాక తహసీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన నాయకులు, అభిమానులు. కేంద్రం అనుమతితో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని 17 వైద్య కళాశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నియోజకవర్గ పరిశీలకులు టి విజయ్ కుమార్ 2021-2024 నాటికి 7 వైద్య కళాశాలలు ప్రారంభం కాగా మరో 10 వైద్య కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయి. తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క ఏదైతే మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పరం చేద్దామని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు ఆల్రెడీ జీవో కూడా ఇవ్వడం జరిగింది. పీపీపీ మోడ్లో దీన్ని చేయాలని. మరి ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఇంకా గవర్నమెంట్ దేనికన్నది ప్రజల నుంచి వచ్చే ప్రశ్న. ఎందుకంటే ప్రజలకి కావాల్సింది ఉచిత వైద్యం. మరి పిల్లలు బాగా చదువుకున్నటువంటి పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా డాక్టర్లు ఇవన్నీ అవ్వాలంటే మరి ఇవన్నీ కూడా మీరు ప్రైవేట్ పరం చేస్తే ఎవరు ఈ పేదవాళ్ళందరూ కూడా ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క డాక్టర్లు కానీ మెడికల్ ఇంజనీర్లు కానీ ఇవన్నీ ఎలాగ అవ్వగలరు వీళ్ళందరూ కూడా? దీని మీద ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 17 మెడికల్ కాలేజీలు వాళ్ళ హాయంలో ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు మనం చూసాం. రీసెంట్గానే పాడేరు వెళ్ళాం. చాలా బ్రహ్మాండంగా పాడేరు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ రన్ అవుతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఎవరికన్నా ఏమన్నా అక్కడ పాడేరు కానీ అరకు కానీ ఆ ప్రాంతంలో ఈ యొక్క మన్యం జిల్లాలో కానీ ఎక్కడన్నా ఎవరికైనా ఏదన్నా అనారోగ్యంతో ఉంటే వాళ్ళు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ ప్రాంతంలోకి కేజీహెచ్కి రావాలి అంటే అక్కడి నుంచి సుమారు 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల నుంచి కేజీహెచ్కి రావడం అంటే అది ఆషామాషి విషయం కాదు. మరి ఇటువంటివన్నీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనస్తత్వంతో ఆయన సఖ్యతగా మరి గత ప్రభుత్వంలో అటు కేంద్ర ప్రభుత్వంతో ఉంటూ ఆయన మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కూడా ఎప్పుడు కూడా రాలేదు. అటువంటిది ఈయన హాయంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చి ఆల్రెడీ 7 కాలేజీలు పూర్తి చేసి ఇంకా 10 కాలేజీలు ఉన్నాయి. 10 కాలేజీలు కూడా 50%, 60% ఈ రేంజ్లో పూర్తి అయినటువంటి కాలేజీలన్నీ కూడా. దీన్ని గవర్నమెంట్ ఒక్కొక్క కాలేజీలకి ఇందాక పెద్దలు తైనాల్ గారు చెప్పినట్టు 500 కోట్లు పెడితే మెడికల్ కాలేజ్ పూర్తి అవుతుంది. మరి పూర్తి అయితే అక్కడ పేద ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం. ఈ రోజుల్లో మీకు అందరికీ తెలుసు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏ విధంగా బిల్లు వేస్తున్నారు. మామూలుగా హాస్పిటల్కి వెళ్తే చాలు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి ఫస్ట్ ఒక 10,000 రూపాయలు దాకా ఈ బ్లడ్ టెస్ట్లకు లాగేస్తున్నారు. అదే కాకుండా ఇంకేమైనా ఒక ఆక్సిజన్ చిన్న ముక్కులో పెట్టి పడుకోబెట్టి ఒక రోజు దానికి 25,000 ఇలాగా పెద్ద వస్తే జాబ్ రావడానికి కాదు ఉన్న జాబులు తీయడానికి ఇక్కడ పక్కన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో సుమారు ఇప్పటికి 7,000 మందిని మరి ఈ యొక్క కాంట్రాక్ట్ ల్యాబ్ని తొలగించారు. జీతాలు ఇవ్వకుండా ఎంప్లాయీస్ని సుమారు 2,500 మంది వీఆర్ ఈ బాధపడలేక 20%, 30% శాలరీస్ ఇచ్చి వాళ్ళొక 3,000 మంది ఇప్పుడు పెద్ద మెగా మేళ అంట నెక్స్ట్ రేపు వచ్చే నెలలో వీఆర్ మళ్ళీనా అంటే ఏంటంటే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అన్ని ఖాళీ చేయించి అంటే స్టీల్ ప్లాంట్ స్ట్రెంత్ ఎంప్లాయీ స్ట్రెంత్ కాంట్రాక్ట్ స్ట్రెంత్ తగ్గించి కేవలం అక్కడ ఉన్నటువంటి భూమి లక్షల విలువ చేసే భూమి మీద కన్ను పడింది కాబట్టి స్లోగా అందరిని బయట పంపించేసి ఆ భూమి అంతా కొట్టేయడానికి పెద్ద ప్లాన్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏకమయ్యి ఈ యొక్క కార్యక్రమాలని చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ అటు కోటి సంతకాల కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున గత 25 రోజుల నుంచి కూడా మరి గాజువాక నియోజకవర్గంలో గౌరవ మా అబ్జర్వర్ పెద్దలైనటువంటి తైనాల్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వార్డు కార్పొరేటర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ అనుబంధ సంఘం అధ్యక్షులు కానీ అలాగే ఇతర రాష్ట్ర కానీ జిల్లా నాయకులు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ పెద్ద ఎత్తున ఈ సంతకాల సేకరణ కొనసాగుతుంది. ఇవన్నీ కూడా త్వరలోనే మరి గవర్నర్ గారికి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాలు కానీ ఎక్కువ ఇంకా సంతకాల సేకరణ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసుకున్న జీవోని రద్దు చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటాం.